నమస్కారం ఎస్టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. దీపాల శోభతో మెరిసేను ముంగిళ్ళు, సిరి సంపదలతో వర్ధిల్లు మీ నట్టిల్లు. ఎస్టీవీ వీక్షకులకు మరియు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు. ఏపీ మంగళగిరిలో నిర్వహించిన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. మంగళగిరిలోని 6వ ఏఎస్పీ బెటాలియన్లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని స్తూపం వద్ద పోలీస్ అమరవీరులకు నివాళులర్పించి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొని ప్రసంగించారు. ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పరేడ్ కార్యక్రమానికి విచ్చేశారు. గౌరవ వందనం స్వీకరిస్తారు. జనరల్ సల్యూట్, సలామే, శాస్త్ర. शाहिद पुस्तक टोली धीरे छल. షహీద్ పుస్తక్ టోలీ భారతదేశంలోని విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు. షహీద్ పుస్తక్ టోలీ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి అందజేశారు. ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మార్టియస్ బుక్, ఉమెన్ ఎస్ఐ వల్లెం లావణ్య 2024 బ్యాచ్కు చెందిన వల్లెం లావణ్య గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మార్టియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది. అమరులు వారు మార్టియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ధన్యవాదాలు. దయచేసి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు, ఇతర ఉన్నతాధికారులు ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ మరణం. ఒక సిస్టమేటిక్గా చేసే పరిస్థితికి వచ్చారు. దాని మీద 2 కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. దానికి రాజకీయంగా సహకరించే పరిస్థితి, కుట్రబన్నే పరిస్థితికి వచ్చారు. దాన్ని సీసీటీవీ కెమెరాల సాయంతో పోలీసులు ఎస్టాబ్లిష్ చేశాం. అంటే చాలా స్పష్టమైన కేసు. ఒక వ్యక్తి తప్పు చేసి ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాల్లో ఉండి
దాన్ని మతాల మధ్య క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సకాలంలో పోలీస్ వ్యవస్థ యాక్ట్ చేశాం కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగాం. జీడి నెల్లూరు, వెదురుకుప్పం మండలం అంబేద్కర్ విగ్రహానికి నిప్పుబెట్టి దాని మీద వేరే వాళ్లపైన నెపవేసి తద్వారా రాజకీయ లబ్ధి, వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ఆలోచించారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ దొరికాయి కాబట్టి ఇమీడియట్ గా నివారించగలిగాం. లేకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దాన్ని ఒక నేషనల్ ఇష్యూగా అంబేద్కర్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి డ్యామేజ్ చేస్తుందని చెప్పాలని కుట్ర చేసే పరిస్థితికి వచ్చారు. మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, డీజీపీ గారి సారథ్యంలో మన ఆంధ్ర పోలీస్ నేర నియంత్రణలోనే కాకుండా తమ బాధ్యతను నేర పరిశోధనలో కూడా సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితి కనిపిస్తా ఉంది. దేశంలోనే ఆధునికతను, సాంకేతిక విధానాలను అవలంబు చేసుకుని నేర నియంత్రణ, నేర పరిశోధనలో ముందు వేయటం అనేది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. పర్టికులర్ గా ఎప్పుడు కూడా మహిళా రక్షణే దేశ రక్షణగా ఎక్కువగా భావించే వ్యక్తి, మహిళా రక్షణకి పెద్దపీట వేసే వ్యక్తిగా ప్రతిసారి కూడా తన అడ్మినిస్ట్రేషన్ లో మహిళల్ని రక్షణగా ఉంచాలి, భద్రతగా ఉంచాలి, భరోసాగా ఉంచాలి. మహిళల ఎంపవర్మెంట్ అనేది దేశం తాలూకా అభివృద్ధికి సూచికగా నిలుస్తుందని నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా రక్షణ దిశగా ముందు అడుగేయడం మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు శక్తి యాప్ ని మనం ముందుంచి, అదేవిధంగా శక్తి టీములను ముందుంచి నడిపించడమే కాకుండా ఉమెన్ ప్రొటెక్షన్ కి సెపరేట్ గా ఒక సెల్ ని ఏర్పాటు చేసి ఒక ఐజీ ర్యాంకర్ వ్యక్తిని కూడా ఈ రోజు దానికి నియంత్రించే పరిస్థితి కూడా ఈ రోజు మనందరం కూడా చూస్తున్నాం. ఈ మహిళా రక్షణ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న నిర్లక్ష్యానికి గురి కాకుండా మహిళల మీద నేరం చేయాలన్నా, మహిళల మీద అఘాయిత్యం చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పోలీస్ సిబ్బంది పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేయాలన్నా కూడా పోలీసులకు సంబంధించిన మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమం తప్పనిసరి అని తెలిసిన వ్యక్తి మన సిబిఎన్. ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా కూడా పోలీస్ సంక్షేమాన్ని వ్యవస్థకు బలోపేతం చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పోలీసు నియామకాల్లో ఇప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోయిన 6100 పోలీస్ కానిస్టేబుల్ నియామకం చేసినందుకు కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పోలీసు ఉద్యోగి మన్నిసే ప్రోత్సాహకాలు, సహకారములు అందించడంతో పాటు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా కారుణ్య నియామకాలు చేయించడం, అదేవిధంగా నూతనంగా ఆధునిక పోలీస్ స్టేషన్ల నిర్మాణం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రవాణా వాహనాల సమకూర్పు ఇవన్నీ కూడా పోలీస్ వ్యవస్థని మరింత బలవంతం చేస్తూ స్మార్ట్ పోలీస్ వ్యవస్థగా తీర్చిదిద్దే పరిస్థితి కనిపిస్తా ఉంది. మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖ అందిస్తున్న ప్రోత్సాహం, సాంకేతిక అభివృద్ధి మరియు సిబ్బంది సంక్షేమానికి పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మీ దూరదృష్టి వల్ల మన పోలీస్ వ్యవస్థ నేటి ఆధునిక సవాళ్ళను ఎన్నో ఎదుర్కొంటుంది. మీరు ఎప్పుడూ ప్రజల భద్రత, ప్రభుత్వ ధర్మం, కర్తవ్యం అని చెప్తూ ఉంటారు. ఆ మాటలు ప్రతి పోలీస్ వారి బాధ్యత తెలియజేస్తుంది, ప్రజలకి ధైర్యాన్ని నింపుతుంది. మీ సారథ్యంలో, మీ నాయకత్వంలో మరింతగా ప్రజల భద్రత విషయంలో మరింత ప్రజాభిమానాన్ని గెలుచుకున్న విధంగా ముందుంటామని తెలియజేసుకుంటూ మన సిబిఎన్ కళ భయరహిత, సురక్షిత, శాంతియుత ఆంధ్రప్రదేశ్ కావాలి. ఇది నెరవేరాలంటే పోలీసులు ప్రజలకి సహకరించుకోవాలి. పోలీస్ వ్యవస్థకి యువత ఇంకొంచెం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు ఆపరేషన్ ట్రేస్ అని ఏర్పాటు చేసుకుని ఈ ఒక్క నెలలోనే సుమారుగా 670 తప్పిపోయిన మహిళల్ని కూడా ఈ రోజు మనం తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపించాం. ఆపరేషన్ సేఫ్ పేరిట ప్రతి విద్యా సంస్థల్లోని కూడా ఈ గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి చట్టాలని సైతం చిన్న వయసు నుంచి కూడా తీసుకెళ్లాలి, పాఠ్యాంశంలో చేర్చాలి, వాళ్ళకి ముందుగా చట్టాల విలువ తెలియాలి అని ఈరోజు పోలీస్ సిబ్బంది చేస్తున్న కృషిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మనం చేస్తున్నందుకు నిజంగా చాలా ఆనందపడుతున్నాం. ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటులో గౌరవ ముఖ్యమంత్రి గారి పాత్ర అమోఘం అని చెప్పాలి. ఈరోజు సైబర్ క్రైమ్ సంబంధించి ఎక్కడ కూడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా నేర పరిశోధనలోని, నేర నియంత్రణలోని కూడా ఈరోజు ముందుండాలనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్ వ్యవస్థల్ని పటిష్టపరచడమే కాకుండా సీసీ కెమెరాలు, 1,00,000 CCTV కెమెరాలు పెట్టుకొని ఈ రోజు ముందుండడం జరుగుతుంది. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి STV న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. దీపాల శోభతో మెరిసేన ముంగిళ్ళు, సిరి సంపదలతో వర్ధిల్లు మీ నట్టిల్లు. STV వీక్షకులకు మరియు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు.